ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: మైనారిటీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణలో తుపాను కారణంగా జరిగిన పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మైనారిటీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లిలో సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 2025-26 బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి 5,434 కోట్ల రూపాయలు కేటాయించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఇక్కడుండే మైనారిటీస్ కి మళ్లీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్లీ పెట్టాం. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. 25-26లో 5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో గృహాల లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం సోషల్ మీడియా ప్రతిభావంతులతో ముచ్చటిస్తారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన జిల్లా నీటి వనరుల సంరక్షణకు ఉపయోగపడే జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో వాటర్ షెడ్ మహోత్సవంపై 2 రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న ప్రసంగించారు. గ్రామాలకు భూమి, నీరు ముఖ్య వనరులని తెలిపారు. వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు నీటి వనరుల సంరక్షణతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, వాటర్ షెడ్ అంటే కేవలం వాటర్ని నిలిపేది కాకుండా నడక నేర్పే విధంగా, పిల్లలకి వ్యాయామం చేసుకునే విధంగా, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే విధంగా ఓపెన్ యాంఫీ థియేటర్, పిల్లలు ఆడుకునే విధంగా ప్లే ఏరియా, చుట్టూ 300 కొబ్బరి మొక్కలు నాటి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చేశాం. ఫిషరీస్ని అలౌ చేసి దాంట్లో 2-3 లక్షల ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. చరిత్రలో ఏ విధంగా అయితే మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించనున్న భారత పరిశ్రమల సమాఖ్య సదస్సు భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి వి అనిత నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖుల వద్ద పెన్నారు. విశాఖ నగరం డ్రోన్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, ఎస్ఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉండాలని సూచించారు. సదస్సు నిర్వహణకు శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ తీరాల్లో గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ముందుగా తెలియచేయాలని హోంమంత్రి మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల వ్యవధిలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ కొనుగోలు ఉన్నాం. ఎవరైతే ఉదయం 10 కల్లా రైతు కల్లాల దగ్గర నుంచి ట్రక్ షీట్ ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో
3 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసేటట్టు బ్యాంకులతో మాట్లాడుకుని 24 గంటల లోపే ఖచ్చితంగా మేము అందిస్తాం. ఎప్పుడైతే ధాన్యం తీసుకొచ్చి మీరు తూకం వేశారో ఇమ్మీడియట్ గా తేమ శాతం చెక్ చేసుకున్నారో అదే బ్లూటూత్ లో ఆ మిల్క్ కూడా వెళ్ళిపోతుంది. మాకు మా సెంట్రల్ సిస్టమ్ లో కూడా అదే వస్తుంది. దీంట్లో అవకతవకలు చేసే పరిస్థితి ఉండదు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో మోంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ శాఖ నివేదికపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ శాఖ బృందం సర్వే 20లోని 122,142 మంది రైతులకు చెందిన పంట నష్టాలను వ్యవసాయ శాఖ అధికారుల బృందం గుర్తించిందని చెప్పారు. పంట నష్టాలపై వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి పరిహారం కోరతామని మంత్రి వెల్లడించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ నివారణ కార్యక్రమం 4.0 ఎన్సీడీ ద్వారా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళలకు నోటి, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు జరుగుతున్నాయని, వారిలో అనుమానిత లక్షణాలు కలిగిన వారిని చికిత్స కోసం ఆయా జిల్లాల్లోని బోధనాసుపత్రులకు పంపుతున్నామని అన్నారు. క్యాన్సర్ గుర్తింపు స్క్రీనింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచాలని, సిబ్బందికి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అహింసా మార్గాన్ని ఎంచుకుని భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్య భూమిక పోషించిన మహాత్మాగాంధీ 1947 సంవత్సరం నవంబర్ 12వ తేదీన తొలిసారి ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. గాంధీజీ ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా నవంబర్ 12వ తేదీన పబ్లిక్ సర్వీస్ దినోత్సవం పాటిస్తారు. తెలంగాణలో మత్స్యకారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ 123 కోట్ల రూపాయలతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని మత్స్యశాఖ మంత్రి వి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ ఆక్వాకల్చర్ 2025 సదస్సుకు ఆయన నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో చేపపిల్లలను సొంతంగా పంపిణీ చేసేందుకు వీలుగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఉచిత పంపిణీ పథకం అవసరాలకు వాటినే వినియోగిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చలిగాలులు వీస్తున్నాయని, పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయని, రానున్న 3 రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశముందని, పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనారిటీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. 51 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణలో తుపాను కారణంగా జరిగిన పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.